సర్వశక్తివంత మహేశ్వర సదాశివ, శక్తి ప్రణామం స్వీకరించండి. ఓ ఆదిశక్తి శివ, మొదట నేను నీ నిర్మాణాన్ని చేయలేదు. నేను నీ స్రష్టను కాను. నీ నా అస్తిత్వాలు పరస్పరం ఆధారాలు. నీవే నేను, నేనే నీవు. నీవు లేకుండా నేనేమీ చేయలేను. అందువల్ల నీకు ఇవే నా సాదర ప్రణామాలు. ఓ సర్వశక్తివంత, అవును, నేను శక్తివంతుడనే. కానీ నేను శక్తివంతుడనవడమే నీవు ఉన్నావని నిరూపిస్తోంది. నీవు గనుక లేకపోతే నేను శక్తివంతుడనెలా అవగలను? అందువల్ల ఓ శక్తి, నీవు లేకుండా నేనుండటం సంభవం కాదు. నేను లేకపోతే నీవు లేవు. అయితే ఉండడం ఉండకపోవడాల మధ్య ఏముంది? ఉండడం ఉండకపోవడానికి మధ్య ఉంటున్నది ఓం అనే అంకురం, స్వరానికి బీజం. ఓ సర్వశక్తివంత, అయితే చెప్పండి, ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఎందుకంటే సాకారంతో ఉంటే మనం అవశ్యం కర్మ చేయాలి కదా. అయితే సరే, ముందు కర్మకు పరిభాష చెబుదాము. కర్మ అంటే దాని పరిణామం ఆనందం అవ్వాలి. అయితే ఇక ఆ ఆనందం ఏమిటి? ఇప్పుడన్నిటికీ పరిభాష చెప్పాలి. సుఖం, దుఃఖం, ఆనందం, ప్రకాశం, అంధకారం, జీవన మరణాలు, ఈ శూన్యాన్ని నింపివేయాలి. అయితే రండి, నిర్మాణ కార్యాన్ని ఆరంభిద్దాము. ఆరంభం అంటే అంటే ఏమీ లేకుండా దానిలో ఉంది అనే అంకురం మొలవడమే ఆరంభం. శక్తివంత, అయితేరా ఇంకొక శబ్దాన్ని చేరుద్దాం. ఆరంభం ఒంటరిగా ఎందుకుండాలి? ఆరంభం ఇంకా అంతం. అయితే ఈ నూతన శబ్దం అంతానికి పరిభాష. అంతానికి పరిభాష ఆరంభం చెబుతుంది. అయితే ఓ సర్వశక్తివంత, ఆరంభం అనే కార్యాన్ని ఆరంభించు. దానితో అంతం అంటే నాకు అర్థం అవుతుంది. ఇక రండి. జలము, నేల, ఆకాశం, అంతరిక్షం. ఓం నమః శివాయ. 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 మీరు ఎవరు సర్వశక్తి సంపన్న? తమరి ఏ స్వరూపం తొలిసారిగా చూస్తున్నాం. దీని రహస్యం ఏమిటి? మేము అర్ధనారీశ్వరులము. శివుడు శక్తుల అభిన్న రూపం. అర్ధనారీశ్వరుల? శివశక్తుల అభిన్న రూపమా? అవును శ్రీ మహావిష్ణు, శ్రీ బ్రహ్మదేవ. ఏ జ్యోతిస్తంభాన్ని మీరిరువురు యుగ యుగాలుగా పరిశోధిస్తున్నారు, అదే అర్ధనారీశ్వర రూపంలో మీ సమక్షంలో ప్రత్యక్షమైంది. శివుడు శక్తి ఒకరిలో ఒకరు నిండి ఉన్నారు. శివునిలోనే శక్తి ఉంది, శక్తిలోనే శివుడు. ఆదిదేవుడు సర్వశక్తి సంపన్నుడు సదాశివునికి,
ఆదిశక్తి మాతాశక్తిల అర్ధనారీశ్వర రూపానికి ప్రణామం. మా తపస్సు ఫలించింది. తమ దర్శన భాగ్యంతో మేము ధన్యులమయ్యాం. హై హో హం బహుశా. మీరిరువురు మా సృజన కాంక్ష వల్ల ఉత్పన్నమయ్యారు. అందువల్ల మీరిరువురు సృష్టి రచన, సృష్టి పాలన కార్యాలను చేస్తారు. సృష్టి రచన ఇంకా సృష్టి పాలన. అవును శ్రీ మహావిష్ణు, శ్రీ బ్రహ్మదేవ, మేము పంచమహాభూతాలను, పంచతత్వాలను నిర్మాణం చేశాము. వాటితో మీరు సృష్టిని, ప్రాణికోటిని రచించే కార్యం చేపట్టండి. ఇంకా శ్రీ మహావిష్ణు, శ్రీ బ్రహ్మదేవ, అలా సృష్టిని సృజించాక దానిని మీరు పాలించండి. తమ ఆజ్ఞ అర్ధనారీశ్వర. ఓ అర్ధనారీశ్వర శివశక్తి, అయితే మీ యొక్క ఈ రూపం జగత్తుకి పూజనీయమవుతుందా? లేదు, ఇది మా దివ్య సాత్విక రూపం, శివుని సర్వజన పూజ్య రూపం. సృష్టి రచన జరిగిన పిమ్మట కైలాసంలో వెలుస్తుంది. అయితే ఆదిశక్తి శక్తి యొక్క రూపాన్ని తెలుసుకోవాలంటే మీరు సృష్టి రచన అయ్యేదాకా ప్రతీక్షిస్తూ ఉండాలి. ఇప్పుడు మీ ఇరువురు తమ తమ కార్యాలను ప్రారంభించండి. ఓ బ్రహ్మదేవ, మీరు బ్రహ్మలోకంలో స్థిరవాసులై సృష్టి రచనా కార్యాన్ని ప్రారంభించండి. తప్పక శ్రీ మహావిష్ణు. ఇప్పుడు నేను ఆదిదేవుడు, సర్వశక్తి సంపన్నుడైన శ్రీ సదాశివుని ఆజ్ఞకు కార్యరూపాన్నిస్తాను. ఓం నమః శివాయ. 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 ఇప్పుడు ఈ నూతన గోళంలో తమ తమ స్థానాలను గ్రహించి విధి నిర్ణయించిన కార్యాలను ప్రారంభించండి. ఓం నమః శివాయ. ప్రణామం పరమపిత. ఓం నమః శివాయ. మాకు ఏమి ఆజ్ఞిస్తారు బ్రహ్మదేవా? కామదేవా, నీ కార్యమేమంటే దంపతులలో కామేచ్ఛను ఉత్పన్నం చేయడం. ఓ వసంత, నీవు ప్రకృతిలో సౌందర్యాన్ని సృష్టించు. సృష్టి రచన కోసం అది అతి ఆవశ్యకమైన అంగం. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. నారదుడైన నేను నా మానస పరమపిత బ్రహ్మదేవునికి ప్రణమిల్లుతున్నాను. ఆయుష్మాన్ భవ నారద. నీవు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుని రూపంలో ప్రసిద్ధుడవై జగత్తులో ధర్మం ఇంకా భక్తి ప్రచారం చేస్తూ జగద్వాసుల క్లిష్ట సమస్యలను పరిష్కరిస్తావు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ.
ఓం నమ ఓం నమ సృష్టిలో జన్మించిన ప్రథమ పురుష, నీవు మనుమహారాజ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. ఇంకా సృష్టిలో జన్మించబోయే ప్రథమ నారి జగత్తు నిన్ను శతరూప అనే పేరుతో సదా జ్ఞాపకం చేసుకుంటుంది. మీరిరువురు వైదికము సనాతనము అయిన ధర్మ విధానాన్ని అనుసరించి ఒకరితో ఒకరు పతి పత్నిల సంబంధాన్ని స్వీకరించి మైథుని సృష్టి ద్వారా ప్రజోత్పత్తి గావించండి. ఓం నమ శివాయ. మరి నాకేమి ఆజ్ఞ పరమపితా బ్రహ్మదేవా? సంధ్య, నీవు మనుష్యులలో యజ్ఞ యాగాల రుచిని మేల్కొలిపి ఇష్టదేవతల మరియు పితరుల పట్ల ఆరాధనాభావాన్ని కలిగించడానికి ఉద్భవించావు. నీవు ధర్మశ్రీ యొక్క ఆశ్రమంలో నీ స్థానాన్ని గ్రహించు. తమ ఆజ్ఞ పరమపిత. ఓం నమ శివాయ. ఓ సదాశివ, తమ ఇచ్ఛానుసారమే బ్రహ్మ విష్ణువుల ఉత్పన్నమయ్యాం. సృష్టి అంతా సమిష్టి భావంతో ఉంది. మీలో సమస్త జ్ఞాన విజ్ఞానాలు, కళా నృత్యాలు, సంగీతము విద్యల ఆది శ్లోకాలున్నాయి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నదేమంటే ఈ విద్యల నైపుణ్యం ఇంకా సంగీత సాహిత్యాల ప్రేరణకై ప్రాణులందరినీ ఆనందపరచుటకు దేవి స్వరూపిణి అయిన ఒక దివ్య శక్తిని సృజించండి. ఆమె ఆగమనంతో మానవ మాతృలలో విద్య, బుద్ధి, సమస్త కళలు ఉత్పన్నమవుతాయి. ఓ సృష్టికర్త సృజనకర్త బ్రహ్మదేవ, తమ యొక్క ఇంకా సదాశివుని ఇచ్ఛతో నేను వీణాపాణి సరస్వతిని మీ సమక్షంలో ప్రత్యక్షమయ్యాను. నాకు మీ ఆజ్ఞ ఏమిటి? ఓ మహాదేవి సరస్వతి, ఈ సృష్టిలో కళా సంగీతాలు, జ్ఞాన విజ్ఞానాలు ఇంకా సమస్త విద్యలు నీ ఉపాసన ద్వారా సిద్ధిస్తాయి. జిజ్ఞాసే మానవత్వానికి విద్యను ప్రసాదిస్తుంది. ఇదే నా కోరిక. సృష్టిని సృజించే బ్రహ్మదేవుని ఇచ్ఛను అవశ్యం శిరసావహిస్తాను. నన్ను కూడా ప్రత్యక్షం చేయండి పరమపిత. మీరు మీ పుత్రుడు దక్షుణ్ణి ఉత్పన్నం చేయడం ఎలా మర్చిపోయారు? పరమపిత, మీ మనసులో నేను ఉద్భవించేశాను. మరి నేను బయటపడే మార్గాన్ని వెతుకుతూ వెతుకుతూ మీ యొక్క చరణాల అంగుష్టం దాకా వచ్చి చేరాను. నన్ను కూడా ఉత్పన్నం చేయండి పరమపిత, నన్ను కూడా ఉత్పన్నం చేయండి. దక్ష, నేను నా వల్ల ఉత్పన్నులైన మానస పుత్రీ పుత్రులను చూసి మైమరిచిపోవడంతో నీ ధ్యాసే లేకపోయింది. నా మనసు పిత బ్రహ్మదేవ, నేను దక్ష ప్రజాపతిని, ప్రప్రథమంగా ఉత్పన్నమయ్యేందుకు అధికారిని. మరైతే మీరు నన్ను ఉపేక్షించారు. అలా ఎందుకు చేశారు పరమపిత? దంపతులుగా సృష్టిలో ప్రజోత్పత్తి బాధ్యత. మొట్టమొదట మనుష్య రూపాలు పూర్తి చెయ్యాలి. అందువల్ల నీవు చివర ఉత్పన్నుడవడం ఉచితమే. ముందుగా నీ వివాహం ప్రజాపతి వీరుని పుత్రిక వీరణితో అవుతుంది. ఆ పిమ్మటనే నీవు ప్రజాపతివి అవుతావు. వెళ్ళు, మొదట ఈ కార్యాన్ని పూర్తి చెయ్యి. ఏమిటి ఆలోచిస్తున్నావు పుత్ర దక్ష? నీవు ప్రజాపతులకు ఆదర్శమవుతావు. వెళ్ళు, నీ బాధ్యతను నెరవేర్చు. శుభం భవతు. తమ ఆజ్ఞ పరమపిత. ఓం నమ శివాయ. చరణకృతం వా
कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितम् अविहितं वा మను శతరూప సృష్టిలోని ప్రథమ వైవాహిత స్త్రీ పురుషులుగా మీకు మా సుస్వాగతం. పరమపిత బ్రహ్మదేవ, మా దాంపత్య జీవనం ప్రారంభించాము కానీ మాకు మీ ఆజ్ఞ ఏమిటి? విధి విధానాన్ని అనుసరించి ఇప్పుడు మీరిరువురు దంపతులుగా సృష్టి రచనను ఆరంభించాలి. పరమపిత, విధి విధానాన్ని మీ ఆశీస్సులతో సఫలం చేయగలమని మాకు పూర్తి నమ్మకం. ప్రజాపతి ప్రజాపాలకుడైన మహారాజు వీరణ తమ కన్య సౌభాగ్యకాంక్షిణి వీరణి యొక్క హస్తాన్ని దక్ష ప్రజాపతి యొక్క హస్తంలో సమర్పించి పాడిగ్రహణ విధిని పూర్తి చేయండి. దేవగురు బృహస్పతి వారి ఆజ్ఞ శిరోధార్యమైనది. నేను ప్రజాపతి వీరణుడను. మా కన్య వీరణిని మహారాజు దక్షునికి సమర్పిస్తున్నాము. సౌభాగ్యవతి భవ. చిరంజీవి భవ. పుత్రాదక్ష, పుత్రవధు వీరణి, ఇప్పుడు ధర్మబద్ధంగా మీరిరువురు భార్యాభర్తలయ్యారు. నా కోరిక ఏమంటే మనోవాక్కాయ కర్మలతో ప్రజాక్షేమం కోసం మీ జీవితాలను ప్రారంభించండి. పరమపిత కోరిక పూర్తి చేయుటకై దక్ష ప్రజాపతినైన నేను మాట ఇస్తున్నాను. మేమిరువురము ప్రజాక్షేమం కోసం మనోవాక్కాయ కర్మలతో మా సంపూర్ణ జీవితాలను అర్పిస్తున్నాం. పూతనాథుడు పరమశివశంకరులకి, పూతనాథుడు పరమశివశంకరులకి, పూతనాథుడు పరమశివశంకరులకి, పూతనాథుడు పరమశివశంకరులకి, పూతనాథుడు పరమశివశంకరులకి. సదాశివుని సగుణ రూపుడు పరమశివశంకరునికి జయము. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర హర మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. వేల్పులలోన వేలుపు నీవే, వేల్పులలోన వేలుపు నీవే. హర 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 మహాదేవ. చంద్రకిరణముల అమృత వర్షము కురిపింతు బుధర పైన. దర్శనముచే ముల్లోకాలను మేలు కొలిపితివి దేవా. విరళ సింధువును తరళ
జయ జయ హర హర మహాదేవుని జపించెదము అనునిత్యం నిను తలచిననే ఓ శివ శంకర నిజముగ తీరును బెతలన్నీ శివమయమౌనవి ఎల్లరి ఆత్మలు పాపము సేయరు ఎన్నటికీ అందరి మనసుల నెరిగిన వాడవు అంతర్యామివి నీవే శ్మశాన వాటిక నివాసమైన త్రిలోకనాథుడవీవే దుష్కర్ములు పాపాత్ములు పొందరు నీ దయనెన్నడు ఓ దేవా వేల్పులలోన వేలుపు నీవే వేల్పులలోన వేలుపు నీవే హర 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 మహాదేవ ఓం నమ శివాయ. త్రిభువనపతి ఓ సదాశివ, తమ వాగ్దానానుసారం తమరు కైలాసంలో త్రిశూల త్రినేత్రధారి అయిన పరమేశ్వరుని సగుణ రూపంలో అవతరించి జగత్తులోని సమస్త జీవరాశి పట్ల మహోపకారం చేశారు. సృష్టిలోని ప్రాణులందరూ మీకు కృతజ్ఞులు. మీరు జగత్ కళ్యాణం కోసం సగుణ రూపంలో అవతారమెత్తినందుకు. ఓ మహేశ్వర, ఇప్పుడు దేవదానవ మానవులు అందరూ తమరి ప్రత్యక్ష దర్శనం పొంది ధన్యులవుతారు. ఓ శివశంకర, నేను సృష్టిని సృజించిన పిమ్మట తమ ఆజ్ఞకై ప్రతీక్షిస్తూ ఉన్నాను. మీరు సగుణ రూపంలో ప్రత్యక్షమయ్యారు. సమస్త బ్రహ్మాండము ధన్యమయ్యింది. ఈ సగుణ రూపధారణ చేసి మేము మీ ఇచ్చకు మూర్తిత్వాన్ని ఇచ్చాము బ్రహ్మదేవ. ఎందుకంటే సృష్టిని రచించిన పిమ్మట శుభ అశుభ లక్షణాలు, సగుణ అవగుణాల జంటలు ఒకేసారిగా ఉద్భవిస్తాయి. వాటిని సంతులితం చేయడానికి ధర్మం, నీతి ఇంకా న్యాయశాసన స్థాపించేందుకు గాను మన త్రిమూర్తుల సహకారం ఆవశ్యకమై ఉంటుంది. మహాదేవ, సృష్టి రచన అయితే పూర్తయింది. ఇక మన త్రిమూర్తులము సగుణ రూపాలలో అవతరించాము. మరి కానీ ఏమిటి బ్రహ్మదేవ మీ సందేహానికి గల కారణం? ఓ ప్రభు, మనకందరికీ బాగా తెలిసిందేమంటే శివుడు శక్తి ఒకరికొకరు అభిన్న అంగాలని. మీ సగుణ రూప దర్శనమైతే మాకు ప్రాప్తించింది. కానీ మాత శక్తి యొక్క అవతారం ఎప్పుడు ఎట్టి రూపంలో ప్రత్యక్షమవుతుంది? మా కుతూహలాన్ని మీరు తీర్చండి విశ్వేశ్వర. నారాయణ నారాయణ, శివశంకరుల ఈ మౌనంలోనే ఏదో రహస్యం దాగి ఉంది ప్రభు. రహస్యం ఒక్కటే, మీరందరూ దానికోసం ప్రతీక్ష చేయాలి. ప్రతీక్ష ఎందుకు ప్రభు? ఎందుకంటే శక్తి యొక్క నారీ అవతారం మనుష్యుల వలె మాతాపితరుల మాధ్యమం ద్వారానే జరగగలదు. ఏ విధంగా మీరు అయోనిజులై జన్మ లేకుండా ఉద్భవించారో అదే విధంగానా? అదే విధంగా శక్తి జన్మించజాలదు. ఎందుకంటే ఆమె జననం సృష్టి నియమాలను, ప్రకృతి విధానాలను అనుసరించి నిశ్చయించబడింది. నారాయణ నారాయణ,
ఇప్పుడు తమరే చెప్పవలసి వస్తుంది మహేశ్వర. శక్తి యొక్క నారీ అవతారానికి మాతాపితలెవరని? దక్ష ప్రజాపతి శక్తి నారీ అవతారానికి తండ్రి అవుతాడు. ఇంకా అతని ధర్మపత్ని వీరిణీదేవి ఆమెకు మాతృదేవత అవుతుంది. నారాయణ నారాయణ. మా మానసపుత్రుడైన దక్షుడు శక్తి అవతారానికి తండ్రి అవుతాడా? ఆశ్చర్యంగా ఉంది. దానిలో ఆశ్చర్యమేముంది బ్రహ్మదేవ. మహారాజు దక్షుడు ప్రజాపతులలో శ్రేష్ఠుడు. ఇప్పటికే గుణవతులైన శ్రేష్ఠ కన్యలకు తండ్రిగా పేరు పొందాడు. అతడే శక్తి యొక్క నారీ అవతారానికి పితరునిగా సర్వదా యోగ్యుడు. తమ ఇచ్ఛానుసారమే. మీకు విదితమే కదా బ్రహ్మదేవ, ఎట్టి శ్రేష్ఠ కార్యమైన తపస్సు చేయనిదే ఎన్నడూ సిద్ధించదని. అంటే దక్ష ప్రజాపతి ఇంకా వీరిణీదేవి శక్తిమాతను పుత్రిక రూపంలో పొందటానికి తపస్సు చెయ్యాలా? అది అనివార్యమే శ్రీహరి. శివునిలో ఇమిడి ఉన్న శక్తిని ప్రసన్నం చేయకపోతే ఆమె నారీ అవతారానికి ఎలా స్వీకృతినిస్తుంది? పరమపిత బ్రహ్మదేవ, దక్ష ప్రజాపతిని ఈ తపస్సు కోసమై తమరే ప్రోత్సహించవలసి ఉంటుంది. నేను ఈ పవిత్ర కార్యాన్ని తప్పకుండా చేస్తాను మహాదేవ. ఇప్పుడు మాకు అనుజ్ఞనియ్యండి దేవాధిదేవా. అప్పుడప్పుడు మేము మీ దర్శనార్థం వస్తూ ఉంటాము. హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ. దేవిరతి, నన్ను చూసి కళ్ళు నిమీలితమిదుకు చేశావు. ఊరికినే. నీవిక్కడ మా కోసం ప్రతీక్షిస్తూ ఉన్నావా? అంటే అవునని మరి కాదని కూడానా? కాదు. నీవు అవునన్నా కాదన్నా నీ మనసులోని మాట నీ కళ్ళే చెప్తున్నాయి. రతి, ఎప్పటిదాకా ఈ విరహం సహించాలి మనం? నాకేమి తెలుసును? తెలియడం అయితే నాకు లేదు, కానీ ఒక మాటపై నమ్మకంగా ఉంది. ఇప్పుడు నీవు ఎక్కువ కాలం నా నుండి దూరంగా ఉండలేవు. రతి మన్మధుల కలయిక ఇప్పుడు అనివార్యము. మా సోదరులు వచ్చేస్తున్నారు, ఇక మీరు వెళ్ళండి. నన్ను వెళ్ళిపోమ్మనడానికేనా నా మనసుకి తాడు కట్టి లాగి మరీ పిలిచావు? ఎప్పుడైనా ఏకాంతంలో ఉండగారండి. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్ళిపోండి అంటే వెళ్ళనా? నమః